అందాల పోటీలు అనేటివి సరే ఖచ్చితంగా జరగాలి. దాన్ని ఎవరు కూడా కాదనట్లేదు, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు, ఎవరు కూడా దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అందాల పోటీలు అనేవి ఎప్పుడు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఒక యుద్ధ వాతావరణం కాదు, యుద్ధంలోనే ఉన్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. మీరు ఒక్కసారి చూసినట్టయితే పొద్దు నుండి సాయంత్రం ప్రతి ఒక్క పౌరుడు కూడా, దేశ పౌరుడు కూడా ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే సమాచారాన్ని చూస్తూ మరి ముందుకు పోతే సందర్భం ఇది. ఇలాంటి మరి యుద్ధ వాతావరణంలో మీరేమో యుద్ధ ప్రాతిపదికన అందాల పోటీలు నిర్వహించాలని చెప్పి 3 అంచెల మరి భద్రతతో మరి అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ప్రకటించినారు. మరి నిన్నే ఒక షెడ్యూల్ వచ్చింది. వారి యొక్క కార్యక్రమం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ద్వారా మేము ముందుకు పోతామని చెప్పేసి మరి 10వ తారీఖు నుంచి కూడా గచ్చిబౌలి స్టేడియం నుంచి మరి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మరి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అంటే దేశమంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం. సరే న్యాచురల్గా జరగాల్సినటువంటి ఏమిటి ఆపడం అవసరం లేదు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి రొటీన్గా జరుగుతాయి. కానీ ఈ అందాల పోటీలు అనేటివి మాత్రం ఖచ్చితంగా మంచి వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరగాల్సినటువంటి అవసరం. కానీ ఈరోజు ఆందోళనల మధ్యలో అందాల పోటీలు జరిగేదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, అందరూ కూడా వేలెత్తి చూపుతూ ఉన్నారు. దేశమంతా కూడా మరి మన వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకోవాలా. ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది అధికారంలో ఎవరున్నా సరే మననం చేసుకోవాలా, మనం చేస్తుంది కరెక్టా రాంగా, ఏ డైరెక్షన్ రాష్ట్రం ఏ డైరెక్షన్లో పోతుంది, ఏ దారిలో పోతుందో చూసుకోవాలా. రాష్ట్ర పరిస్థితి ఏమో కూర్చొని చేతిలో రాయలేక రాష్ట్ర పరిస్థితి అయిపోయింది ఈరోజు. కాబట్టి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వంలో సలహాదారులు కానీ మేధావులు కానీ ముఖ్యమంత్రి గారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కోరుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలన్నింటినీ కూడా కేంద్రం వెనక్కి రప్పించుకుంటుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏవైతే ఉంటుందో వారందరినీ కూడా వెనక్కి పిలిపించుకొని మరి అందరూ అలర్ట్ ఉండే విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హోంశాఖ కానివ్వండి వారికి అడ్వైజ్ ఇస్తూ మరి వారిని చూస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దున కూడా సమాచారం వచ్చి న్యూస్ చూస్తూ ఉన్నాం. కగార్ ఆపరేషన్ కూడా మరి తాత్కాలికంగా నిలిపివేసి వారి సిఆర్పిఎఫ్ బలగాల్ని వెంబడే రావాలని చెప్పేసి ఆదేశించినట్టు ఇప్పుడే వార్తలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వీరేమో అధికారులు, భద్రతా సిబ్బంది, వారితో పాటు ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా ఈ 3 అంచెల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ అందాల పోటీల గురించి ప్రచారం చేస్తామని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వంకి ఆలోచన ఉందా మరి లేదా? భద్రత అవసరం ఉందని చెప్పేసి మరి అక్కడ పైనుండి అందరూ కూడా పిలిపించుకుంటూ ఉంటే, అందరూ కూడా అక్కడ రాపిస్తూ ఉంటే వీరేమో భద్రతను కల్పించి మరి మేము అక్కడికి అది అందాల పోటీల యొక్క ప్రచారం చేస్తాం, అందరికీ తీసుకొని తిప్పుతాం, దీని పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో చేస్తామని చెప్పడం మరి నిజంగా ప్రభుత్వం ఒక ఆలోచన విధానానికి దర్పణం పడుతుంది, వారి యొక్క నిర్ణయాలను చెప్పిస్తుందని మనం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం చూసినట్టయితే భద్రతా సిబ్బంది యొక్క అవసరాలు దేశానికి ఎంతైనా ఉన్నాయి. ఈరోజు అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దేశమంతా కూడా మరి బ్లాక్అవుట్ ప్రకటిస్తూ ఉంటే, అన్ని నగరాలకు బ్లాక్అవుట్ ప్రకటిస్తూ ఉంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి గత 2 రోజుల నుంచి కూడా అనేక నగరాలు నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్స్లో అనేక ప్రాంతాలు బ్లాక్అవుట్స్ ప్రకటించి మరి ప్రభుత్వ జాగ్రత్తలు చెప్తూ ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి గారేమో మరి అందాల వెలుగులు వరజిమ్ముతా అంటున్నాడు. ఆలోచన చేయాలా, మరి ఇది కరెక్ట్ చేస్తున్నా తప్పు చేస్తున్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, మన మైనధైర్యాన్ని ఇవ్వాలా, సైనికులకి అండగా ఉండాలా, సైన్యానికి అండగా ఉండాలని అందరం ఉన్నాం. ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు, కానీ డెఫినెట్గా మా థాట్స్, మా ఆలోచనలు మొత్తం మీ ఎంబడి ఉన్నాయి. ఏ అవసరం ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవసరం ఉన్నా సరే చేయడానికి దేశమంతా కూడా మీ ఎంబడి ఉంది చెప్పే అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా
సంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలోనేమో మన ముఖ్యమంత్రి గారు అందాల పోటీల క్యాట్ వాక్ ర్యాలీలు చేపిస్తూ ఉన్నాడు. ఇది చూసి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వారి యొక్క నిర్ణయాలని మరి తప్పుపడుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా మనం చూస్తాం, నిన్న ఈరోజు చూసినాం ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే చాలామంది కూడా మనం ఆపేయడం జరిగింది. దాన్ని సీజ్ చేసి ఏం కార్యకలాపాలు జరగదు, ఎలాంటి మూమెంట్ ఉండదని చెప్పి ఎయిర్పోర్ట్స్తో కాక పోర్ట్లను కూడా ఈరోజు మూసివేసి మరి జాగ్రత్తలు పాటించాలని చెప్పి ప్రభుత్వం కేంద్రం నుంచి మరి అటు హోంశాఖ కానివ్వండి వివిధ వర్గాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తూ ఈ పోర్ట్లన్నింటి కూడా మూసివేయడం జరిగింది. అంటే పోర్ట్లన్నిటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి ఖచ్చితంగా ఒక ఆటంకం ఉంటుంది. మరి దీనిపైన ముఖ్యమంత్రి గారు చాలా నిత్యావసర వస్తువుల గురించి కూడా ఇప్పుడే ప్రజలు ప్యానిక్లో అంటే ఖచ్చితంగా ఉంటారు, వస్తువులు ఎక్కువ కొంటూ ఉంటారు, జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు, సరే ఏ టైం పెట్టుకుంటుందో కొనుక్కుంటూ ఉంటారు. దానిపైన ముఖ్యమంత్రి గారి దృష్టి కేంద్రీకరించి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఏదేమైనా సరే రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. ఈరోజు చూసినట్టయితే నిన్న ఈరోజే నోటిఫికేషన్ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి నిన్న పేపర్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ప్రింట్అవుట్ తీసినాం. మరి సివిలియన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మరి టెరిటోరియల్ ఆర్మీ వారు కూడా పిలిపించుకుంటా ఉన్నారు. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2025 అని చెప్పేసి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ కూడా వారు నిన్న ప్రకటించడం జరిగింది. న్యూస్ పేపర్ల ప్రముఖ అన్ని న్యూస్ పేపర్ కూడా ఇది వచ్చింది. ఇది కూడా చూసినట్టయితే ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2025 అని చెప్పేసి వచ్చింది. అంటే ఈ రకమైనటువంటి సందర్భంలో, ఈ రకమైనటువంటి వాతావరణంలో ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒక ఆలోచన ఏ రకంగా ఉంది? వారు ఏం ఆలోచన చేస్తున్నారు? ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి, ఏ రకమైనటువంటి ఆలోచన మీది? ఇంత అలర్ట్గా ఉండాల్సిన సందర్భంలో మీరు చేస్తున్నటువంటి పని ఏంది? మీరు ఒకవైపు దేశం మొత్తం కూడా రోజు మీరందరూ కూడా చూసినట్టయితే దేశమంతా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మీరు ఏం చెప్తున్నారు? క్లియర్గా కేంద్రం యొక్క సూచనలు పాటించమని చెప్తూ అలర్ట్గా ఉండమని చెప్పింది. సైన్యం నిన్న చూసినట్టే ప్రతి పొద్దున సాయంత్రం అక్కడ మనకి సంబంధిత శాఖ సంబంధించిన అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు. మీరు ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని చెప్తా ఉన్నారు. మీరు కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే వ్యాలిడేట్ న్యూస్ ఉందో దానే పాటించమని చెప్తా ఉన్నారు, దీన్ని అబ్జర్వ్ చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము అవి చూడాలా లేకపోతే అందాల పోటీలు చూడాలా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి దీనికి. మనము ఈ సందర్భంలో అంటే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి జాగ్రత్త ఉండాల్సిన సందర్భంలో ఈ రకమైనటువంటి పిచ్చి చేస్తలేదు. ఓ చిన్నపిల్లల బచ్చగలాటలేక ఉంది ఇదంతా. రాష్ట్రంలో పిచ్చోని చేత రాయంటే ఏమనుకున్నా కానీ ఇప్పుడు సస్పెండ్ అర్థమవుతున్నది. ఐపీఎల్ మ్యాచెస్ పోస్ట్పోన్ చేసినారు, చార్ధామ్ యాత్ర రావద్దని చెప్పేసి ఇక్కడ మూసేసినారు. అక్కడ పంజాబ్లో దగ్గర 10,000 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. శ్రీనగర్లో ఎన్ఐటీలో 100 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఏమైనా ఆలోచన చేసినా ముఖ్యమంత్రి గారు దీని గురించి? ఆయన ఒక సెక్రటరీతో, చీఫ్ సెక్రటరీ గారితో మాడిపిస్తాడు. ఈ అందాల పోటీలు రాష్ట్ర భవిష్యత్తునే మార్చేస్తాయంట. సిగ్గుపోతుంది. ఇప్పటికే చెప్పు దొంగలతో పోల్చి పరువు తీసిన రాష్ట్రాన్ని. అంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి సందర్భం ముఖ్యమంత్రి ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసే శాసనలు చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇన్ని జరుగుతూ ఉంటే కూడా అందాల పోటీలు అవసరమా? నీకు ఆలోచన చేయండి మీరు. ఏమైనా దీన్ని రాజకీయాలు చేసే సందర్భం కాదు, అవసరం కాదు ఇది. ఎట్లుందంటే మనకి గతంలో రోమ్ నగరానికి ఒక నీరో చక్రవర్తి ఉండనంట. రోమ్ నగరం అంతా తగలబడుతూ ఉంటే ఈయన ఫిడేల్ వాయిస్ కూడా కూర్చుంటాడంట లోపల. ఈయన ఒక అభినవ నీరో చక్రవర్తి అయ్యి ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు. వారం రోజులు కూర్చొని ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్లో రోజు దీని గురించి చర్చించి దీన్ని ఏ రకంగా చేయాలా, సక్సెస్ చేయాలని చెప్పి ఇది సమీక్షించిరే. ఈ రాబోయే తరుణాల గురించి ఏ రకంగా ఉండాలని చెప్పి ఒక్కరోజైనా సమీక్షించిండా? మాట్లాడా? ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చిండా? కాబట్టి అటు దేశంలో ఆ పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో కూడా రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. వారికి సరైన నీరందక పంటలు పండించుకోలేకపోయిర్రు. అంతో ఇంత నీళ్ళు వచ్చి పంటలు పండించుకున్న వాళ్ళు ఏమో వడగండ్లు పడి అవినాశనం అయిపోయినాయి. సరే, ఏవో కొద్దిపాటి మిగిలిన పంటలు పండించుకున్న కొనే నాదుడు లేడు.
ఈరోజు రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి అష్ట కష్టాలు పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి ఘోరమైన పరిస్థితులు రైతులు ఉంటే, రైతులు బాధపడతా ఉంటే, రైతులు మమ్మల్ని ఆదుకోవాలి ప్రభు, మమ్మల్ని ఆదుకోవాలి, హలో లక్ష్మణ అంటా ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఏమో అదలో లక్ష్మణ అని కూడా వారు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దేశంలో ఆ పరిస్థితి, రాష్ట్రంలోనేమో ఈ రకమైన పరిస్థితి. కాబట్టి ఇట్లా ఈ రకంగా చాలా అంటే చాలా ఇబ్బంది. ఈరోజు ఈ పరిస్థితులు ఏం చేయాలా? మనకి ఆర్మీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చింది. నువ్వు ఇక్కడ మన రాష్ట్రంలో కానివ్వండి, సరే ఇతర ప్రాంతాల్లో డాక్టర్స్ ఉన్నారా, పారామెడికల్ సిబ్బంది ఉన్నారా, అత్యవసర వస్తువులు అన్నీ మనకు ఉన్నాయా, స్టాక్ ఉన్నదా మన దగ్గర, అవసరమైనటువంటి నిజంగా రక్తదానం బ్లడ్ అవసరం ఉంటే బ్లడ్ అవైలబిలిటీ ఉందా, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఇవన్నీ వదిలిపెట్టేసి ఈరోజు నేను అందాల పోటీలే తిరుగుతా, అన్నీ వదిలిపెట్టేసి దాని చుట్టే తిరుగుతా, అందాల పోటీల చుట్టూ తిరుగుతా అంటే అది మీ ఒక అసలు మీకు సరైన దారిలో పోతున్నారా లేదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా నేను పార్టీ తరఫు నుంచి కూడా. ఈరోజు ముఖ్యమంత్రి గారు నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికే రాష్ట్రం యొక్క పరువు వారు చెప్పుల దొంగతో పోల్చి రాష్ట్ర పరువు తీసినాడు. ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ అందాల పోటీల గురించి ఆలోచన చేయండి. మీరందరూ సలహాలు తీసుకోండి, ఆలోచన చేసి దీనిపైన తగిన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర పరువు పోకుండా చూడండి. మీరు బాధ్యత గల పదవిలో ఉన్నారని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలా అంటే చాలా ఇష్యూస్ అన్నిటి కూడా ఇప్పటికే మరి దేశమంతా కూడా వాళ్ళు అలర్ట్గా ఒక యుద్ధ వాతావరణంలో ఎప్పటికప్పుడు అలర్ట్స్ మెసేజ్ చూస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ సమయంలో ఎప్పుడైతే అంటే మన అదే యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు మనకి ఉన్నప్పుడు ఇలాంటి ఒక అందాల పోటీలు రాష్ట్రానికి మరి మంచి పేరు తేవు. కాబట్టి ఈ సరైన ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news